చేరి వచ్చిన విశ్వాసులైన సహోదరి సహోదరులకు, పెద్దలైన తల్లిదండ్రులకు, మనందరి ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మేమందరము జీజస్ ఫాలోవర్స్ అనే గ్రూపు నుండి మేమందరము దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడ మీ మధ్యలో చేరి రావడానికి ఇచ్చినటువంటి దేవుని కృప కొరకై దేవునికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మేమందరము ప్రతిరోజు దేవుణ్ణి రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఆన్లైన్లో ప్రభువును స్తుతిస్తూ ప్రతి నెల ఏదో ఒక పల్లెకు పోయి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి, దేవుడు మాకు చేసినటువంటి మేలులన్నిటినీ దావీదు అన్నాడు కదా, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక అన్నాడు. దేవుడు చేసినటువంటి మేలులను కృతజ్ఞత కలిగి ఆయన బిడ్డలకు చెప్పడానికి, నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త చెప్పడానికి దేవుని కృపను బట్టి మేమందరం పైడుగుముల నుండి షాదిపురికి రావడం జరిగింది. దేవుడిచ్చినటువంటి చక్కని అవకాశము, సహవాసం కొరకై విశ్వాసులైన ఆత్మీయులైన మీ అందరినీ చూడడము, దేవుణ్ణి మీతో కలిసి ఆరాధించడం ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, కృప కొరకై ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి కలుగునుగాక. అదేవిధంగా కొద్దిసేపు మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరందరూ కూడా ఇప్పటి వరకు ఎంతో ఓపికతోటి శ్రద్ధతో కూర్చున్న మీరందరూ కూడా దేవుని యొక్క విలువైనటువంటి మాటలను కూడా వినాలని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ తెలియజేస్తున్నాను. మన మధ్యలో సహోదరులు సీమోన్ ఉన్నారు. వారి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పఠనాన్ని చదివి వినిపిస్తారు. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సీమోన్ ముందుకొచ్చి తనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పఠనాన్ని చదివి వినిపిస్తారు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. హెచ్కేఎల్ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. హెచ్కేఎల్ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. చదివినటి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సరే, వాక్యం కొరకు చిన్నగా ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల పరలోకమందున్న దయగల తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, ఆకాశ మహా ఆకాశాలలో పట్టజాలని వాడవైన సృష్టికర్తమైనటువంటి తండ్రి, మా అందరి విమోచకుడును సజీవుడైన రక్షకుడైన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున రక్షణయు మహిమయు ప్రభావములు యుగ యుగములు యుగాంతములు నీకే కలుగునుగాక. మాకు ఇచ్చినటువంటి ఆయుష్ కొరకై ప్రత్యేకంగా మీ సన్నిధిని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్మల్ని గణపరుస్తున్నాను. మరొక దినాన్ని చూడగలిగే అదృష్టాన్ని ఇచ్చావు, ఆయుష్ను పొడిగించావు. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు. ఈ దిన మమ్మల్ని సజీవులు గుంచినందుకు మనసారా నిన్ను స్తుతిస్తున్నాము, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. షాదిపురంలో ఉన్నటువంటి మీ ప్రజల యొద్దకు బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి అని సెలవిచ్చినావు. మేమందరము తండ్రి, ఇదిగో నీ యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని నీ ప్రజల యొద్దకు మీ కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పడానికి నీ ప్రజల యొద్దకు మమ్మల్ని నడిపించినందుకై మీ ప్రజలందరి కొరకై ప్రత్యేకంగా నీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యమని మరిచిపోకుండా, మనిషి ఆత్మను రక్షించేది కేవలం దేవుని మాట అని మరిచిపోకుండా, విశ్వాసముతోనూ పవిత్రమైన భక్తి భయంతోనూ నీ సన్నిధిని నీ మాటలు వినుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను. నీవు ఇచ్చిన గ్రంథాన్ని భక్షించే కృపను అనుగ్రహించండి. దానిని ధ్యానించువాడు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడన్నావు. అలాగూ ధన్య జీవులుగా మేమందరము బ్రతుకుటకు వినే మనసును గ్రహించే హృదయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ
గొప్పదైన నీ వాక్యాన్ని అంతే గొప్పగా చెప్పటానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి యుక్తితోనూ తెలివితోనూ మాట్లాడకుండా కేవలము దేవుని మహిమ నిమిత్తమే పరిశుద్ధాత్ముని ద్వారా ప్రతి మాటను నీ ప్రజలతో మీరు నాతో మాట్లాడి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన నమ్మకమైన సృష్టికర్త మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. సరే, కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరందరూ కూడా దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినాలని క్రీస్తు ప్రేమలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. మనమందరము ఈ భూమి మీద బాటసారులమన్న సంగతిని మరిచిపోవద్దు. బాటసారులమైనటువంటి మనమందరము ఏదో ఒక రోజు మన జీవితంలో చివరి దినాన్ని ముగించుకొని ఏ దేశం నుండి అయితే మనం అందరము మనుషులుగా ఆత్మలను ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చామో తిరిగి దేహాన్ని విడిచిపెట్టి ఆత్మగా ఉట్టి చేతులతో మట్టిలోనికి వెళ్ళిపోతామన్న సంగతిని మరిచిపోకుండా మనమందరము బాటసారులమన్న సంగతిని గ్రహించి పవిత్రమైనటువంటి మనసు కలిగిన వారమై దేవుని సన్నిధిని విధేయతతోటి విశ్వాసముతోటి భయభక్తులతోటి మనమందరము నడుచుకోవాలని వాక్యంలో రాయబడిన ఈ మాటలన్నీ మనందరి కోసమని మరిచిపోవద్దు. నీవు దేవుని మందిరానికి పోవున్నప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోమన్న దేవుని మాటను ఒకవేళ మనము పెడచెవిన పెడితే, జాగ్రత్త లేకుండా మన బ్రతుకులో బ్రతకగలిగితే దేవుని యొక్క ఉగ్రతకు బలైపోతామన్న సంగతిని మరిచిపోవద్దు. ఒక పల్లవి ఒక చరణాన్ని పాడతాను, తబలేం అవసరం లేదు. నేను ఒక పల్లవి ఒక చరణాన్ని పాడతాను. మీరందరూ దేవుని యొక్క మాటలను పాటలుగా దేవుని యొక్క సేవకులు రచించినటువంటి దానిలో ఉన్నటువంటి భావాన్ని గమనించాలని క్రీస్తు ప్రేమలు తెలియజేస్తున్నాను. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి, పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి, వెండి తాడు విడిపోవును బావి యొద్ద చక్రం పడిపోవును, వెండి తాడు విడిపోవును బావి యొద్ద చక్రం పడిపోవును, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే, నీటి బుడగలాంటిది జీవితం, నీటి బుడగలాంటిది జీవితం, విసరి వెళ్ళే మరల రాని గాలి వంటిది, విసరి వెళ్ళే మరల రాని గాలి వంటిది, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను అని రాయబడింది. దేవునికి ఇష్టలు ఎవరు అనే విషయాన్ని గురించి కొద్దిసేపు నీతో మీ అందరితో దేవుని యొక్క వాక్యాన్ని నేను పంచుకుంటాను. దేవునికి ఇష్టలు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యములో ఆయనకిష్టులైన మనుషులకు అని రాయబడింది. ఆయనకిష్టులైన వారు
భూమి మీద ఎవరు, మనమందరము దేవుని పిల్లలమైనా ఆయన మనల్ని అందరినీ ఇష్టపడడం లేదు. మనుషులైనటువంటి మనలందరినీ దేవుడు పుట్టించినా, మనమందరము దేవునికి సొంత పిల్లలమైనా మనమందరము ఆయన దృష్టికి ఇష్టలుగా బ్రతుకుతలేము. ఎందుకు బ్రతుకుతలేమంటే, మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశాన్ని మరిచిపోయి భూమి మీద బ్రతుకుతున్నాము. బ్రతుకుతున్నటువంటి మనం అందరము దేనికోసం బ్రతుకుతున్నామంటే, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము చివరి వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 33వ వచనం చూసుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని రాయబడిన తర్వాత 34వ వచనంలో దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడో కింద రాయబడింది. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడు ఆనాటికి చాలును అని రాయబడింది. అంటే మనుషులమైన మనమందరము విడిచి వచ్చినటువంటి లోకాన్ని మరిచిపోయి మనుషులుగా బ్రతుకుతున్నటువంటి మనమందరము చింత కలిగి బ్రతుకుతున్నామని వాక్యంలో రాయబడింది. ఎందుకు చింత అంటే, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి త్రాగాలి అని ఈ జీవితంలో మనము సంపాదించుకొని మనము బ్రతికేదాని కొరకే మనం అందరము చింతిస్తున్నామంట. అన్ని ఇచ్చినటువంటి దేవుడు, మనల్ని అన్ని అవసరాలు నెరిగినటువంటి దేవుడు సమస్తాన్ని కలిగించి మనిషి చేతికిచ్చినా మనిషి అనుకుంటున్నాడంటే ఏం తినాలి, ఏం తాగాలి, ఎట్లా బతకాలని ఆలోచన చేస్తున్నాడంట. అంటే మనిషి యొక్క మనస్సు పరలోకంలో నుండి భూమి మీదకి ఆత్మలుగా వచ్చినటువంటి వారి జీవితము శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నది అన్నట్లుగా ఇక్కడ రాయబడింది. ఆత్మను గురించి అందరూ మర్చిపోయారంట. మనలో ఒక ఆత్మ ఉందని, అది దేవుని దగ్గర నుండి పైనుండి వచ్చిందని, అది ప్రకృతి సంబంధము కాదని, ప్రకృతిలో ఏ పదార్థంతో అది చేయబడలేదని, అది సాక్షాత్తు దేవునిలో నుండి వచ్చిందని మరిచిపోయి ఏం తినాలి, ఏం తాగాలి, ఎట్లా బతకాలని చింతిస్తున్నారంట. దేవుడు మనము చింతించకుండా అన్నిటినీ దేవుడు మనకన్నా ముందుగాలని సృష్టిలో ఉంచాడు. మనము నీళ్లను తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతిలో దేవుడు నీటిని మనందరి కోసం ముందే దానిని సిద్ధపరిచి ఉంచాడు. ఆహారం కొరకు కష్టపడే అవసరం లేదు, చింతించవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. దానిని మనం పండించుకోవాలి, తెచ్చుకొని మనము తినాలి. ఇక బట్టల కోసం అంటారా, దేని గురించి మనము చింతించే అవసరం లేదు, అన్నిటిని ప్రకృతిలో దేవుడు ఉంచాడు. కానీ మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకవలసింది పోయి ఏం తినాలి, ఏం తాగాలి, ఎట్లా బతకాలని అనుకుంటున్నామంట. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మను గురించి మనం అందరము మరిచిపోయి దేవునికి ఇష్టలుగా బ్రతకవలసినటువంటి మనము ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులుగా బ్రతుకుతున్నామంట. మీరందరు నా దిక్కు చూడాలి. నేను కొద్దిసేపు చెప్తాను, ఎక్కువసేపు చెప్పను. చెప్పిన కొన్ని మాటలైనా మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. మేమందరం మీ మధ్యలోనికి రావడానికి గల కారణం ఏంటంటే, మేమందరము దేవునిలో చాలా ఘోరంగా చెడిపోయి దేవుని కృపను బట్టి ఏదో చిన్న అవకాశం, ఎన్నిక ఏ విధంగా అయితే మనిషి కంటికి తూకానికి వేసినా కూడా కనబడదో అలాంటి ప్రమాదాల నుండి దేవుడు మమ్మల్ని కాపాడి ఆయనకు సాక్షులుగా మీ మధ్యలో నిలబెట్టుకున్నాడు. మా గురించి ఒక్కొక్కరి గురించి చెప్తే చాలా అది వినడానికి ఇక మీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల నుండి మేము దేవునికి వచ్చాము. దేవునికి ఇష్టలుగా బ్రతికే మనుషులు ఎలా ఉంటారో బైబిల్లో నుండి చెప్పబడినటువంటి దేవుని మాటలను విని మారుమనసు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మి బాప్తీసం పొందుకొని మేమందరము దేవుని యొక్క సువార్తను చెప్పడానికి పల్లె పల్లెకి వెళ్ళి దేవుని గురించి చెప్తాం. మేము ఎవరి ద్వారా దేన్ని ఆశించాం. మా కష్టంలో నుండి మేము పని చేసుకుంటాం, అందరం ఖాళీ ఎవరం ఉండం, పని చేసుకుంటాం. అందరము మా చర్చిలో ప్రతి వారం వెళ్ళి మేము దేవుని యొక్క పరిచర్యం చేస్తాం. చర్చిలో అన్ని విధాలుగా మేము దేవుని యొక్క సేవకునికి ఉపయోగపడతాం. అన్ని విధాలుగా మేము పాలు పంపులు పొందుకుంటాం.
అన్నీ చేస్తూ అన్నీ చేసి కూడా ఈరోజు మీ మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే అవకాశం దేవుడు ఇచ్చాడు. కాబట్టి కొన్ని విషయాలైనా మీరు వినాలని క్రీస్తు ప్రేమలు తెలియజేస్తున్నాను. ఇక నా గురించి ఒక మాట నేను చెప్పుకోవాలనుకుంటే, నేను కింద పడ్డ బీడీలన్నీ కూడా ఏరుకొని తాగినోడిని. ఇక నాకున్నటువంటి అలవాట్లు చెప్పుకుంటానంటే ఇక చాలా ఘోరంగా ఉన్నాయి. ఇది లేదని చెప్పడానికి ఏం లేదు, అన్నీ ఉండలేని మచ్చలనే నాకున్నాయి. ఇక నా చెయ్యికి నా శరీరానికి కుక్కలు కొరికినట్లు ఘాట్లన్నీ చాలా ఉన్నాయి, తాగి కోసుకున్న చాలా. దేవుని కృపను బట్టి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఇక దేవునికి ఇష్టనికి బతకాలని నిర్ణయం తీసుకొని 12 సంవత్సరాల దేవునిలోనికి ఏం తెలియకుండా వచ్చి అన్నీ తెలుసుకొని వినడానికి వచ్చిన నేను చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు. ఎంతమందిలోనైనా దేవుని గురించి చెప్పడానికి నేను ఎప్పుడు కూడా సిగ్గుపడను. తలకాయ ఎత్తుకొని అందరు చూస్తున్నారా లేదా అని నేను మీకు చెప్తాను. దొంగతనం చేసినాడంట పోలీసుని చూసి చెప్పడంట. మనం దొంగతనం చేసింది పోలీసు వాళ్ళకి ఎట్లా ఎరకంటే మీకు చెప్తా. ఇప్పుడు దొంగతనం చేసినాం అనుకోండి, పోలీసు వాళ్ళు ఈడే చేసిండని ఎట్లా ఎరకబడతారంటే, రే నువ్వేనారా దొంగతనం చేసింది అన్నాడు అనుకో, పోలీసు ఆయన నేను కాదు సార్ అంటాడంట. అంటే ఆయన కళ్ళలోనికి కళ్ళు చూడాడు, ఇట్లా కళ్ళలో పెట్టి కళ్ళు చూడాడు. అందుకనే అరే నువ్వే కొడక అని తీసుకుపోతారంట. అదే దేవుని గురించి చెప్తున్నప్పుడు నేను మిమ్మల్ని చూడాలి, మీరు నన్ను చూడాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఒక ఆయన గురించి చూసుకుందాం. భూమి మీద దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి బైబిల్లో నుండి చూసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము. అందుకు యెహోవా, బాగా వినాలి, అందుకు యెహోవా నీవు నా సేవకుడైనా యోబు సంగతి ఆలోచించుతూ అని రాయబడింది చాలు. అంటే దేవునికి ఇష్టడైనటువంటి ఒక మనుషుని గురించి బైబిల్లో నుండి ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరని మనం ఒకవేళ బైబిల్ని చూస్తే యోబు కనబడతాడు. యోబు దేవునికి ఇష్టమైన వాడంట. అందుకనే యోబు గారిని గురించి దేవుడు బైబిల్లో రాయించాడు. దేవుడు భూమి మీద పరిశుద్ధమైనటువంటి తన గ్రంథాన్ని ఉంచాడు. ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట, దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట, ఇది మనల్ని అందరి ఆత్మలను రక్షించే శక్తిగల మాటలని మనము మర్చిపోవద్దు. దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము వచ్చిపోయేవారిగా ఉండొద్దు. మనం ఎలా ఉండాలంటే యోబులా ఉండాలి. యోబు గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథము యోబు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం జర గట్టిగా చదవండి. 1వ వచనం చదవండి ఒకసారి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని రాయబడింది. దేవునికి యోబు ఎందుకు ఇష్టడంటే, ఆయనంట దేవుని యందంట ఆయన భయభక్తులు గలవాడంట, యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, చెడుతనమును విసర్జించిన వాడంట. అతని వంటి వాడు భూమి మీద ఎవరూ లేరని రాయబడింది. అతని వంటి వాడు ఎవడు కూడా భూమి మీద లేడు. అందుకనే భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానం ఎలా కలుగుతుందంటే, ఇదిగో యోబు లాంటి మనస్సు ఉండాలంట. దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనకున్నటువంటి మనస్సు ఉంటే ఆయన ఇష్టపడడు. మనకున్నటువంటి మనస్సు దేవునికి ఇష్టమైనది కాదు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వాక్యములో మన మనస్సు చాలామైన ఘోరమైన వ్యాధితో ఉన్నదంట. మనస్సు అనేది చాలామైన ఘోరమైన వ్యాధితో ఉన్నదంట. ఈ రోగాన్ని నయం చేయాలంటే భూమి మీద ఏ శాస్త్రజ్ఞుడు ఇంతవరకు మందు కనిపెట్టలేదంట. పాపం అనే, దుష్టత్వం అనే, చెడు అనే, నరహత్యలనే, వ్యభిచారం అనే ఈ పాపమును ఏ వైద్యము కూడా, ఏ మెడిసిన్ కూడా మనుషులో ఉన్నటువంటి పాపాన్ని తీసేయదంట. అందుకనే ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఈ హృదయము కేవలము దేవుని యొక్క మాటకు మాత్రమే మారిపోతుందంట. మనము మారాలి అంటే దేవుని మందిరానికి నడుచుకుంటున్నా, దేవుని మందిరానికి వచ్చిపోతున్న మనము యోబులా ఆయనకిష్టులుగా మనము మారాలి అంటే మనలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే, ఆయన యథార్థవంతుడు అంట. యోబు యథార్థవంతుడు. యోబు గారిని గురించి అబ్రహాము గారి కన్నా ముందున్నవాడు యోబు. ప్రవక్త అయినటువంటి మోషే గారి కన్నా ముందున్నవాడు.
ధర్మశాస్త్రము లేక ముందున్నటువంటి వాడు యోబు గారు. అందుకనే ఏది లేనప్పుడు దేవుని వాక్యం అనేది భూమి మీద రాయబడక ముందు దేవుని దృష్టికి యోబు యథార్థవంతునిగా కనబడ్డాడంట, న్యాయవంతునిగా కనబడ్డాడంట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా కనబడ్డాడంట, చెడుతనమును విసర్జించిన వాడిగా ఉన్నాడంట. అంటే చెడుతనమును మనము విడిచిపెట్టకపోతే దేవునికి ఇష్టలుగా మనము బ్రతకలేము, దేవుడు మన దగ్గరికి రాడు. మీకు ఒక మాట చెప్తా, పాలు ఎసంటి అయినా ఒకవేళ ఏదైనా మనము పాత్ర బాగలేకపోతే మనం పాలు వెండితే పాలు వలిగిపోతాయి. నిన్నో మీరు షాయ చేసినటువంటి భోగ్యాన్లో అయిపోతుంది, అడగకుండా పాలు పోయండి, పాలు ఖరాబ్ అయిపోతాయి. మళ్ళీ రేపు అట్లనే చేయండి, రేపు కూడా ఖరాబ్ అయిపోతాయి. ఎందుకు ఖరాబ్ అయిపోతున్నాయంటే పాలు పవిత్రమైనవే. పాలు పశువు యొక్క పొట్టలో నుండి వచ్చినప్పుడు పాలు పవిత్రమైనవే. పాత్ర అనేది బాగలేదు కాబట్టి పాలన్నీ పాడైపోతున్నాయి. మన మనసు బాగలేదు కాబట్టి దేవుడు మన దగ్గరికి రావడం లేదు. మనము వచ్చిపోయేవారిగా ఉంటాం, చచ్చిపోయేంత వరకు వస్తాం. దేవుడు అంటే మనకు ఇష్టమే, కానీ ఆయనకి ఇష్టలుగా బతకాలంటే ఇదిగో మనమంట న్యాయాన్ని ప్రేమించాలనంట, చెడుతనమును విసర్జించాలనంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనంట. చెడుతనమును విసర్జించడం అంటే చాలా కష్టం, పాపాన్ని మానుకొనడం అంటే చాలా కష్టం. అది ఎంత కష్టం అంటే చచ్చిపోయినోడు లేవడం ఎంత కష్టమో చెడుతనాన్ని మానుకోవడం అంత కష్టం. ఇంతవరకు చచ్చిపోయిన ఏ మనుషుడు కూడా లేవలేడు. ఇదిగో మనసు మారంది, దేవుడు ఏ మనిషి దగ్గరికి రాడు. చెడుతనం అనేది మనం చేస్తున్నాం, అది మనము విడిచిపెడితే తప్ప అయినా మన దగ్గరికి రాడు. ఒక వాక్యం చూసుకుందాం, పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త. జక్కయ్య నిలబడి, ఇదిగో నా ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేను ఎవరి యొద్ద అయినను అన్యాయంగా ఇదిగో చెడుతనమును విసర్జించేటువంటి యోబు గారు లూకా సువార్త 19వ అధ్యాయము ఈ 8వ వచనంలో మనకు కనబడతాడు. యేసుక్రీస్తు ప్రభు ఎరికోలో ఉన్నటువంటి జక్కయ్య గారి దగ్గరికి వచ్చాడంట. ఎందుకు వచ్చాడంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడు. ఏ మనిషి అయితే మారు మనసు పొందుకుంటాడో అలాంటి వారికి అవకాశాన్ని ఇస్తాడు. ఎవరైతే దుష్టత్వాన్ని విడిచిపెట్టుకుంటారో వాళ్ళ దగ్గరికి మాత్రం ఆయన వస్తాడు. జక్కయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో జక్కయ్య ప్రభువును చూడాలని మేడి చెట్టు ఎక్కిండు, ప్రభు మాత్రము జక్కయ్య గారి దగ్గరికే వచ్చిండు. ఎందుకు వచ్చిండంటే ఇదిగో జక్కయ్యను రక్షించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనల్ని అందరినీ రక్షించడానికి వచ్చాడు. ఎవరైతే దుష్టత్వాన్ని విడిచిపెడతారో వారి దగ్గరికి మాత్రము వచ్చి ఆయన వారిని రక్షిస్తాడంట. సామెతల గ్రంథంలో ఉంటుంది, 9వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఉంటుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అని ఉంటుంది. 8వ అధ్యాయము 17వ వాక్యంలో, సామెతలు 8:17 అనుకుంటాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. ఇదిగో జక్కయ్య ప్రభువును ప్రేమించి ఎరికోలో ఉన్నటువంటి మేడు చెట్టు ఎక్కాడంట. ప్రభు మాత్రము జక్కయ్య కోసం వచ్చాడు. వచ్చి ఇదిగో మేడు చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను ప్రభు చూసి, జక్కయ్య వచ్చిందనే నీకోసం అయ్యా అన్నప్పుడు జక్కయ్య అక్కడి నుండి దుంకేశాడంట. ప్రభువును తన మనసులోనికి తన ఇంటిలోనికి ఆహ్వానించి ఇదిగో ప్రభువు ముందు తన అపరాధములను అన్నిటిని, తన దుష్టత్వాన్ని ఒప్పుకుంటున్నాడంట, తన చెడుతనమును విసర్జించుకుంటున్నాడంట. నేను ఎవరి దగ్గర ఏదైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 1కి 4 అంతలు ఇస్తానన్నాడంట ప్రభువుకు. ప్రభువు ఏది చెప్పకముందే ఇదిగో చేసినటువంటి దుష్టత్వాన్ని ప్రభు ముందు ఒప్పుకొని జక్కయ్య విడిచిపెడుతున్నాడు. అందుకనే 19వ అధ్యాయం 9వ వచనంలో జక్కయ్య అన్న తర్వాత ప్రభు ఏమంటాడు చూడండి, అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇది ఆయనకి ఇష్టలైన వారికి ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది. రక్షణ అంటే ఏంటంటే రక్షణ అంటే ఏదనుకోకండి, పోలీసు వాళ్ళను ఏమంటారు, రక్షక భటులు అంటారు. పోలీస్ స్టేషన్లో బోర్డుకుంటుంది రక్షక భటులు. ఇంతకు వాళ్ళు ఎవరిని రక్షిస్తారంటే ఇదిగో అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉండి వారు న్యాయాన్ని కాపాడుతారు, అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని కాపాడుతారు. కాపాడే వారిని ఏమంటారు, రక్షకుడు అంటారు. దేవుడైనటువంటి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మన ఆత్మలను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన గురించి రాయబడినటువంటి మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం,
పరిశుద్ధ గ్రంథము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా సమస్త కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికమైన మనస్సుతో మీరు అంగీకరించండి, స్వీకరించండి రాయబడింది. ఆయనకు ఇష్టలుగా మనం బ్రతకాలి అంటే ఇదిగో మనము న్యాయవంతులమై ఉండాలి, భయభక్తులు కలిగిన వారమై ఉండాలి, చెడుతనమును విసర్జించిన వారమై ఉండాలి. చెడు అనేది మనం విడిచిపెట్టితే తప్ప అది మనల్ని విడిచిపోదు. ఇంతకు చెడు మనల్ని ఏం చేసిందంటే మనల్ని పరలోకానికి పోకుండా పట్టుకున్నది. నా మాటలు ముగిస్తే అయిపోయినాయి నా మాటలు. చెడు అనేది పాపము, అది ఏం చేసిందంటే నిన్ను పరలోకానికి పోకుండా పట్టుకున్నది. దాని చేతుల నుండి విడిపించుకోవడం అనేది చాలా కష్టం. అది ఎంత కష్టం అంటే చచ్చిపోయినడు లేవడం ఎంత కష్టమో చెడు విడిచిపెట్టుకునడము అంత కష్టం. అందుకే మనం విడిచిపెట్టకొచ్చినాం. చెడు అనేది అది మనల్ని పట్టుకునేది. దయ్యం ఎవరినన్నా పట్టుకున్నదా వాళ్ళని విడిచిపెట్టది. ఎవరిని పట్టుకుంటుందో చెప్తా. దేవుని మందిరానికి ఎవరైతే తప్పకుండా వస్తారో, ఈ ప్రారంభం నుండి ముగింపు వరకు అన్ని దేవుని పనులు చేస్తారో వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళు మాత్రము అందరికన్నా ఎంటకుంటారు. ఎంటకున్న వాళ్ళందరి ముందుగల దేవుని మందిరంలో కనబడతారు. అన్ని చేసిన వాళ్ళు ఎక్కడో పోయినరు, వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు. దయ్యము ఏం చేసిందంటే వాళ్ళని పట్టుకున్నది. ఎలా పట్టుకున్నది ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథముల నుండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వాక్యం. పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథము 15వ అధ్యాయము 17వ వాక్యం. 16 వాక్యం నుంచి చూసుకుందాం. 16 చదవండి ఎవరైనా ఒకసారి గట్టిగా. నిన్ను చూచువారు నిన్ను నిదానించు చూచుచు ఇట్లు తలపోయేదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణంలో పాడు చేసిన వాడు ఇతడేనా? తను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయడి వాడో ఇతన్ని ఒకడు పట్టుకున్నాడంట. మన నివాసమైన పరలోకానికి మనల్ని పోకుండా మనల్ని పట్టుకున్నాడంట. అందుకే దుష్టత్వాన్ని మనము విడిచిపెట్టలేదు, చెడును మనము విడిచిపెట్టలేదు. అందుకనే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనలందరినీ పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. మన పాపముల నుండి ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడంటే మనం చేసినటువంటి తప్పుకు ప్రాయచిత్తముగా ఆయన చనిపోవలసి ఉన్నది. మనం చేసినటువంటి తప్పుకు ప్రాయచిత్తంగా ఆయన చనిపోవలసి ఉందని, ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన మనం చేసినటువంటి అపరాధాలకు ఆయన ఏమైపోయాడంటే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఇదిగో ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాన్ని ఇదిగో నేను నాతో కూడా నేను వెంటబెట్టుకొని వస్తాను. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని రాయబడింది. మనం అందరం ఏం చేయాలంటే ఇదిగో యోబులా ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకాలి. యోబు చెడుతనమును విసర్జించినవాడు, న్యాయవంతుడు, దేవుని యందు భక్తి భయము కలిగిన వాడు. ఇదిగో జక్కయ్య చెడుతనమును విడిచిపెట్టుకున్నాడు, ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభు ద్వారా ఆయన గొప్ప నామమునకు వారసునిగా ఎంచబడ్డాడు. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే మనమందరము చెడును విడిచిపెట్టాలి. మనము విడిచిపెడితే తప్ప అది మనల్ని విడిచిపోదు. మనము చేసినటువంటి తప్పును మనమే మానుకోవాలి. మానుకొని దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా దేవుడు సహాయపడతాడు. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఎలా సాధ్యమవుతుందంటే ఇదిగో మనము మోయలేనటువంటి భారము దేవుడు మన మీద మోపలేడు. ఇదిగో డాక్టర్ ఒకవేళ చెప్పిండు అనుకోండి, నువ్వు ఇది మానకపోతే నువ్వు ఈ వారంలో అయిపోతుంది కథ అని చెప్పిండు అనుకోండి, భూలికే మాంతం. మానడం కూడా చాలా సులువు, కష్టం కాదు. మానడము చాలా సులువు. నేను సిగరెట్లు తాగుతుంటే ఎట్లా మానాలంటే నాకు జరిగింది చెప్తుందా, నేను మందులు పెట్టడానికి కానీ మానే మనస్సు ఎట్లుండాలంటే పాలన మీద కక్ష తీసుకున్నట్లు ఉండాలి. అంటే వాళ్ళ మీద లడైకి పొమ్మని కాదు. పాపముతో నువ్వేం చేయాలంటే వాడు పగోడని చూడాలి. పగంతో మనం మాట్లాడతామా? వాడిని ఇట్లా సావుకే పోతాం, దేనికి పోమేగా సావుకే పోతాం. ఎందుకంటే వాడు చచ్చిపోయాడు కాబట్టి వాడి దగ్గరికి పోతే కూడా ఏమన్నాడు కాబట్టి ఆ రోజే పోతాం. బతికున్నప్పుడు
అస్సలు ఎందుకోమంటే వాడంటే మనకు వాడది. వాడు ఏదో విషయంలో మనకి ఏదో చేసిండు. బతుకున్నన్ని దినాలు ఆ కోపం పోదు. చచ్చిపోయిన తర్వాత పోతే పని వాడు సాగువాడు చచ్చిండు పోయి చూసేద్దామని పోతాం. అలాగూ మీరు చచ్చిపోతే తప్ప పాపం మీలో నుంచి పోదు. అందుకే పాపం అనేది మనలో చచ్చిపోవాలంట. పాపం తొందరగా చావదు. పాములేక పగబట్టి విడిచిపెట్టి ఎప్పటికి తోకను కదిలిస్తుంది. దేవుని దగ్గర పాపాన్ని విడిచిపెట్టిన మనం రేపు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. మనము ప్రతిరోజు ఏం చేయాలంటే బట్టలు ఉతుకున్నట్లుగా మనసుని దేవుని యొక్క వాక్యంతో ఉతుక్కోవాలి. మీరు బట్టలు ఉతుక్కొచ్చిరా, వారంలో 2 సార్లు 3 సార్లు ఉతికి మీ చేతిలోనే వస్తున్నాయి. ఎవరి బట్టలు అలా ఉతుక్కోండి అని చెప్తున్నారు. మీ బట్టలు మీరే ఉతుక్కోండి అంటున్నారు. దేవుని వాక్యము ఆత్మలను రక్షించే శక్తి గలది. దీన్ని ఏం చేయాలంటే, అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని భక్షించాలంట. భక్షించాలంటే మనం రాక్షసులం కాదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు జీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు దరిద్రుడా ధన్యుడా? ధన్యులు కావాలంటే ఏం చేయాలి? చదవాలి. ఇది చదివినప్పుడు మళ్ళీ మీకు అర్థం కాదు. ఇది చదివినప్పుడు అర్థం కాదు. బైబిల్లోనంట మత్తయి సువార్త భూమి మీద చాలామంది చదివారట. ఎందుకంటే తప్పుపోతే మళ్ళా ఫస్ట్కి వస్తాం, మళ్ళీ చదువుకుందాం అనుకుంటాము. మంచిగా చదువుకున్నాం అనుకో, ఏమన్నా అన్నారు అనుకో, నీగా సరిగ్గా బైబిల్ పక్కకు పడేస్తాం. మళ్ళీ మనం అంతా ఎంటకే ఉరుకుతాం. మనం ఎంట కురుకుడు ముంగటి కురుకుడు. మత్తయి సువార్త కానే మన సువార్త అయిపోయింది. పాపాన్ని విడిచిపెట్టాలి అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మాటలు వినాలే, ఇవి ఊరికే రాయబడలేదు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం భూమి మీద ఉన్నదంట. జీవ గ్రంథం అనేది పరలోకంలో ఉన్నదంట. ఇందులో రాయబడ్డ వారి పేర్లు ఎవరైతే ఇప్పటి గురించి మనము యోబు గురించి జక్కయ్య గురించి విన్నామో వాళ్ళ పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయంట. వచ్చి మనం అందరం విన్నాం కదా. ఇన్న మన గురించి బైబిల్ ఒక మాట ఉంటుంది, ఎవని పేరైన జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడలా, మన పేరు జీవ గ్రంథంలో రాయబడలేదనుకోండి, మనము మండుచున్నటువంటి అగ్నిగుండంలోనికి పోతామంట. కాబట్టి రక్షణ అంటే పాతాళము నుండి తప్పించబడడం. యేసుక్రీస్తు ప్రభు అందుకే ఈ భూమి మీదకి వచ్చాడు. పాపం ఉన్నవాడు ప్రతివాడు ప్రభు అన్నటువంటి యేసుక్రీస్తును అంగీకరించాడు. ఎందుకంటే అది ఇడిచిపెడితే తప్ప ఆయన మన దగ్గరికి రాడు. ఆయనకి ఇష్టలుగా బతకాలంటే జక్కయ్యలాగా మారాలి. ఆయనకి ఇష్టలుగా బతకాలంటే యోబు చేసినట్లుగా చేయాలి. చెడుతనమును విసర్జించుకోవాలి. పాపం అనేది దేవుడు మన నుంచి తొలగించలేనంత పెద్దదేం కాదు. మనము విడిచిపెట్టుకోగలిగితే ఆయన సహాయపడతాడు. ఈత రానోనికి తాడు నడుము కట్టినామనుకోండి, మన మీద వానికి ధైర్యం ఉంటుంది, వాడు కొట్టకపోయినా కూడా మనం గుంజుతాం. దేవుడు కూడా అదే విధంగా తన మాటలను సహాయంగా మనందరికి ఇచ్చి పాపములో నుండి మనం అందరము బయటికి రావడానికి సహాయపడతాడు. కాబట్టి మనం అందరము బలహీనులు మనం మర్చిపోకుండా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే అది ఏదైనా కూడా ప్రభు మనకు చేయడానికి ఎప్పటికీ ఆయన ఎక్కడున్నాడంట? హృదయమను తలుపు దగ్గర ఉన్నాడంట. ఆయన తడుతున్నాడంట. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప నువ్వు పరలోకానికి రావు. నేను నిన్ను మోక్షానికి నడిపించేవాడను. నేను నీకు అన్నిటికీ నేను ఆధారం. నా ద్వారా నువ్వు ఎక్కడికి రావు. నాలో నిలిస్తే తప్ప నువ్వు ఫలించవు. నాకు దూరంగా ఎన్ని దినాలు ఉన్నా నువ్వు ఉండు. ఎన్ని దినాలు ఉంటావు లోకంలో? నువ్వు ఎన్ని దినంలో ఉంటావు ఉండు. ఒకరోజు వస్తావు. ఎప్పుడు వస్తావు? దావకంలో పడ్డాక నన్ను వస్తావు. యాన్న నడిరేవులో యాక్సిడెంట్ అయినప్పుడు కాలు చేతులు ఇరిగిపోయినప్పుడు అన్న వస్తావు. లేకపోతే నేను ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు అయినా వస్తావు. నీకు రోగం వచ్చినప్పుడు అయినా వస్తావు. నీకు అప్పులు వచ్చినప్పుడు అయినా ఏదో ఒక రోజు ఆఖరి రోజు వస్తావు. అయ్యా అని అప్పుడు అడుగుతావు. అందుకే ఆయన ఏమంటాడంటే, మంచిగా ఉన్నప్పుడు రాలేమనుకోండి, మంచిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి మనం రాలేదనుకోండి, ఇక మనకు ఆపద వచ్చినప్పుడు మనం పిలుస్తాం, ఆయన మన దగ్గరికి రాడు. మా దగ్గర ఒక పోరాడు ఉండే, వాడు ఎవ్వరు చెప్పింది వినకుండే, బండి కొడితే ఇక ఆడాగకుండే, ఇక గుంతలు ఆడకుండే, గడ్డలు అడుకోకుండే. వాడు 2-3 సార్లు కింద పడ్డాడంట. అందరు నవ్వుతున్నారు కానీ ఎవరు లేపకొచ్చింది. అందరు నవ్వుతున్నారు కానీ లేపకొచ్చారు. కాళ్ళు చేతులను చెక్కపోయినాయి. వాడు నన్ను లేపుండే అని ఏడుస్తున్నారు కానీ వీడియోలు తీస్తున్నారు. అందరికీ గ్రూపులలో షేర్ చేస్తున్నారు. లాస్ట్కి వస్తే చెప్పంగినోడు షడంగా చూడాలంట. వాడు యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. అందుకనే మనం సావకముందు అంటే మీకు సావాలని రావాలి కోరుకొట్టలేదు, కానీ మారు మనసు నిమిత్తము పాపాలను అన్నిటిని సమాధి చేసి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుని మాట మన ఆత్మలను రక్షిస్తుంది. కాబట్టి మనం అందరం అలాగుండాలని కొద్ది మాటలు దేవుడు మన వెనుకడోలు దీవించుగాక. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా దయగల తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ, భూమి మీద నీకు ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగునుగాక అని రాయబడినటువంటి ప్రతి మాట కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
మీ బిడ్డలతో కాని మాట నేను ఏదైనా మాట్లాడితే దయతో నన్ను క్షమించండి. వారి మనసు నొచ్చుకుంటే ఒకవేళ వారు నీ వైపునకు తిరుగుటకు వారికి సహాయపడండి తండ్రి. చెడుతనమును విసర్జించినటువంటి యోబు వలె మేమందరము తండ్రి జక్కయ్య వలె మారు మనసు పొందుకొని పాప క్షమాపణ పొందుకొని అక్రమములు చెయ్యువాడు వర్ధిలడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడన్నావు. ఇదిగో భూమి మీదకి నువ్వు వచ్చింది ఆత్మలమైనటువంటి మేము ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఏది తిందుమో ఏది తాగుదుమో ఏది ధరించుకుందుమో అని చింతిస్తున్నటువంటి ఈ భూమి మీదనే తుది శ్వాస వరకు ఏదో సంపాదించుకోవాలనే బ్రతుకుతూ ఉట్టి చేతులతో మట్టిలోనికి వెళ్ళిపోయే వారిగా ఉండకుండా ఇదిగో విడిచి వచ్చిన పరలోకం ఉన్నదని, ఇదిగో మా అందరికీ స్వర్గం ఉన్నదని, పాపములను జయించువాడు నిత్యమైనటువంటి నివాసము నీతో కూడా యుగ యుగాలు ఉంటాడని చెప్పడానికి వచ్చావు. ఈ జీవితం చిన్నది తండ్రి. శోధన, కష్టము, బాధ, దుఃఖము ఏదైనా కూడా అది మనుషులకు ఇచ్చినటువంటి వరమని మర్చిపోకుండా సుఖ దుఃఖాల మధ్య మేమందరము ఇదిగో నీకు ఇష్టలుగా బ్రతుకుటకు సహాయపడమని, యోబు ఏ విధంగా అయితే తల్లి గర్భములో నుండి నేను దిగంబరినై వచ్చాను, దిగంబరిగా వెళ్తున్నాను, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును, యెహోవా నాకు నామమునకు స్తుతి కలుగునుగా కన్నట్లుగా అలాంటి ఇష్టమైనటువంటి బ్రతుకును అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ చెప్పబడిన ప్రతి మాట మీ పిల్లలందరూ కూడా సాత్వికమైన మనసుతో అంగీకరించి వారిని గురించి వారు ఆలోచించుకోవడానికి, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం ముందు ఉంచుకొని తిరిగి వెళ్ళడానికి మార్గమైన యేసునందు విశ్వాసం ఉంచి అలాగూ వాళ్ళు నడుచుకున్నట్టు సహాయపడమని, దైవజనుల కుటుంబాన్ని పరిచర్యను దీవించి శక్తి లోపం లేకుండా పడుతున్నటువంటి ప్రయాసం అంతటిలో ఇదిగో తన సంపద అంతా కూడా విశ్వాసులని మర్చిపోకుండా వారందరూ మేమందరం రాకడకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ యేసునామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అదేవిధంగా మన మధ్యలో సహోదరులు సినాన్న గారు ఉన్నారు. వారి ముందుకు వచ్చి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాల్సిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. కొద్దిసేపు ఆయన కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. కాబట్టి ప్రవీణన్న గారు క్షమించండి.